నమస్కారం. నా పేరు శ్రవంతి. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణ భారతానికి పెద్దపీట వేసిన కేంద్ర బడ్జెట్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలతో సహా 9 రంగాలకు భారీ నిధులు. సామాజిక భద్రతకు ఆధార్ లింక్, వ్యవసాయంతో ఉపాధి హామీ పథకం అనుసంధానం. ఆదాయ పన్ను పరిమితి యథాతథం, అల్పాదాయ వర్గాలకు రిబేట్లతో ఉపశమనం. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపు పరిమితి ఏడాదికి 60,000కు పెంపు, ఈపీఎఫ్ విత్డ్రాల్స్ పై పన్ను విధింపు. అన్ని కుటుంబాలకు ₹1,00,000 మేర ఆరోగ్య బీమా, 60 ఏళ్లు దాటిన వారికి మరో ₹30,000 అదనపు బీమాతో ధీమా. కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు 14,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 24,000 కోట్ల రూపాయల వాటా. 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు భారీగా నిధులు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు బడ్జెట్ దోహదపడుతుందని ప్రధానమంత్రి ఆశాభావం. సామాన్యుడి సొంతింటి కల సాకారం అయ్యేందుకు పన్ను రాయితీలు తోడ్పడతాయని నరేంద్ర మోదీ భరోసా. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు. లీటర్ పెట్రోల్పై ₹3 తగ్గింపు, లీటర్కు ₹1.50 లెక్కన స్వల్పంగా పెరిగిన డీజిల్ ధర. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలు. వివరాలు. దేశ ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలని బలంగా విశ్వసిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేసింది. మౌలిక సదుపాయాలకు కూడా భారీ కేటాయింపులు జరిపింది. ఆదాయ పన్ను పరిమితిని యథాతథంగా ఉంచుతూనే రిబేట్లతో బడుగు జీవులకు ఊరటనిచ్చింది. వివరాలు. Yes, 2016-17 సంవత్సరానికి 19.78 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటుకు సమర్పించిన కేంద్ర బడ్జెట్లో మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. Madam Speaker, I rise to present the budget for the year 2016-17. I am presenting this budget when the global economy is in a serious crisis. Global growth has slowed down from 3.4% in 2014 to 3.1% in 2015. Financial markets have been battered and global trade has contracted. Amidst all these global headwinds, the Indian economy has held its ground firmly. వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజారోగ్యం, సామాజిక రంగం, విద్యా రంగంలో నైపుణ్యాల పెంపు, ఉద్యోగాల కల్పన, పన్ను సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ ప్రధాన ఎజెండాగా బడ్జెట్కు రూపకల్పన చేశారు. Let us look at our achievements compared to the last 3 years of the previous government when growth had decelerated to 6.3%. The growth of the GDP has now accelerated to 7.6%. This was possible notwithstanding the contraction of global exports by 4.4% compared to 7.7% growth in the world exports during the last 3 years of the previous government. బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. సాగునీటి రంగం 20,000 కోట్లు, రుణమాఫీ 15,000 కోట్లు, దీన్ దయాళ్ గ్రామజ్యోతి యోజన 8,500 కోట్లు, గ్రామీణాభివృద్ధి 87,765 కోట్లు, వ్యవసాయం 35,984 కోట్లు, వ్యవసాయ రుణాలు 9 లక్షల కోట్లు, విత్తనాల నిల్వ 900 కోట్లు, పశుసంపద 850 కోట్లు, జాతీయ రహదారులు 55,000 కోట్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 19,000 కోట్లు, స్వచ్ఛ భారత్ అభియాన్ 9,000 కోట్లు, భూగర్భ జలాల పెంపు 60,000 కోట్లు, ఉన్నత విద్యకు 1,000 కోట్లతో కార్పస్ ఫండ్, స్టార్టప్ ఇండియా 500 కోట్లు, రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధికి 2,21,246 లక్షల కోట్లు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే 3 ఏళ్లలో 5 లక్షల ఎకరాలను సేంద్రియ సాగు కిందకు తీసుకురావాలని సంకల్పించారు. యూనిఫైడ్ అగ్రికల్చరల్ ప్లాట్ఫామ్ను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున జాతికి అంకితం చేస్తారు. తక్కువ ప్రీమియంతో అత్యధిక బీమా రక్షణ కల్పించే ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారు.
జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ది బ్యాంకు ద్వారా 20,000 కోట్ల రూపాయలతో సాగునీటి రంగం అభివృద్ది నిధిని ఏర్పాటు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 300 క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. గ్రామీణ మున్సిపాలిటీలకు బడ్జెట్లో 2,87,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పశు పోషణకు కొత్తగా 4 పథకాలు అమలు చేస్తారు. ఇందులో భాగంగా పశు వైద్య పరీక్షల కార్డులు, పాల సేకరణకు ప్రోత్సాహం, ఈ మార్కెటింగ్ సౌకర్యం కల్పన ప్రధానంగా ఉంటాయి. గ్రామీణ విద్యుదీకరణకు 8,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో భాగమైన MGNREGA పథకానికి 38,500 కోట్ల రూపాయలు కేటాయించారు. 2018 నాటికి 100% గ్రామీణ విద్యుదీకరణను లక్ష్యంగా నిర్దేశించారు. గ్రామాల్లో డిజిటల్ విద్యా వ్యాప్తి కింద వచ్చే 3 ఏళ్లలో 6 కోట్ల ఇళ్లను డిజిటల్ లిటరసీ స్కీమ్ పథకంలోకి తీసుకువస్తారు. I have set aside a sum of rupees 2,000 crore in this year's budget to meet the initial cost of providing these LPG connections. This would benefit about 1,50 lakh households below the poverty line in the year 2016-17. The scheme will continue for at least 2 more years to cover a total of 5 crore BPS households. This will ensure universal coverage of cooking gas in the country. This measure will empower women and protect their health. It will reduce drudgery and time spent on cooking. It will also provide employment for rural youth in the supply chain of cooking gas. సామాజిక సంక్షేమంపై కేంద్ర బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉపాధి హామీ పథకానికి గత ఏడాది కంటే 4,000 కోట్ల రూపాయలు అదనంగా 38,500 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి కుటుంబానికి ₹1,00,000 మేర బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తారు. వయోవృద్ధులకు 30,000 రూపాయలు అదనంగా ఆరోగ్య బీమా లభిస్తుంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా యువత నైపుణ్యాభివృద్ధికి 1,700 కోట్ల రూపాయలు కేటాయించారు. వచ్చే 3 ఏళ్లలో 1 కోటి మంది యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇస్తారు. బహుముఖ నైపుణ్యాల శిక్షణకు దేశవ్యాప్తంగా 5,700 పాఠశాలలు ఏర్పాటు చేశారు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేవారికి మొదటి 3 ఏళ్ల పాటు 8.33% ఈపీఎఫ్ను ప్రభుత్వమే చెల్లిస్తుంది. చిన్న దుకాణాలు వారంలో అన్ని రోజులు వ్యాపారం చేసుకునేందుకు అనుమతిస్తారు. రవాణా రంగంలో లైసెన్సుల విధానానికి స్వస్తి పలుకుతారు. అన్ని ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. జాతీయ సర్వీస్ కెరీర్ ప్లాట్ఫామ్తో రాష్ట్ర ఉపాధి కల్పన కార్యాలయాలను అనుసంధానం చేస్తారు. గ్రామీణ మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు. ఎగుమతుల్లో 100% ఎఫ్డీఐలకు అనుమతి, మౌలిక సదుపాయాల రంగంలో పన్నురహిత బాండ్లు జారీ చేస్తారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖను పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖగా మార్చాలని ప్రతిపాదించారు. బ్యాంకుల మూలధనం సమీకరణకు 25,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ముద్రా బ్యాంక్ ద్వారా 1,80,000 కోట్ల రూపాయల మేర రుణాలిస్తారు. 900 కోట్ల రూపాయలతో పప్పు ధాన్యాలకు మార్కెట్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారు. సాగర్మాల ప్రాజెక్టుకు 8,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కొత్త బడ్జెట్లో ప్రణాళిక వ్యయం 5.5 లక్షల కోట్ల రూపాయలు కాగా ప్రణాళికేతర వ్యయం 14,28,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర బడ్జెట్లో వేతనాలపై ఆధారపడిన ఉద్యోగులకు కొంత ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుత 2,50,000 రూపాయలుగానే ఉంచినప్పటికీ 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు ఈ రిటర్న్ దాఖలు చేస్తే ఇచ్చే రాయితీని 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెంచారు. ఇళ్ల రుణాలను వడ్డీ మినహాయింపును మరో 50,000 రూపాయల వరకు పెంచారు. ₹1,00,00,000 రూపాయలు దాటిన ఆదాయంపై 15% సర్చార్జి విధిస్తారు. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును 24,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు పెంచారు. ఈ ఏడాది కూడా పన్నురహిత ఇన్ఫ్రా బాండ్లు జారీ చేస్తారు. కొత్త పన్నుల వల్ల ప్రభుత్వానికి 19,610 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. ద్రవ్యలోటును 3.5% పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అరుణ్ జైట్లీ చెప్పారు. We have received a large number of constructive suggestions. The final phasing out of exemptions is given in an annexure to the speech. The highlights are as follows. The accelerated depreciation provided under the Income Tax Act will be limited to a maximum of 40% with effect from
1st April. కేంద్ర బడ్జెట్లో వేతనాలపై ఆధారపడిన ఉద్యోగులకు కొంత ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుత 2,50,000 రూపాయలుగానే ఉంచినప్పటికీ 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారు ఈ రిటర్న్ దాఖలు చేస్తే ఇచ్చే రాయితీని 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెంచారు. ఇళ్ల రుణాలను వడ్డీ మినహాయింపును మరో 50,000 రూపాయల వరకు పెంచారు. ₹1 కోటి దాటిన ఆదాయంపై 15% సర్చార్జ్ విధిస్తారు. The weighted deduction under 35 CCD for a skill development will continue up to 1/4/2020. The reduction in corporate tax has to be calibrated with additional revenue expected from the incentives being phased out. The benefits of phasing out of exemptions are available to the government only gradually. In the first phase, therefore, I propose the following 2 changes in the corporate income tax rates. A, the new manufacturing companies which are incorporated on or after 1st March 2016 as proposed to be given an option of being taxed at 25% per surcharge plus cess, provided they do not claim any profit-linked investment-linked deduction and do not avail of any investment allowance and accelerated depreciation. Madam, new manufacturing companies will also bring jobs. I also propose to lower the corporate income tax rate for the next financial year of relatively small enterprises companies with turnovers not exceeding 5 crores in the financial year ending March 2015 to 29% per surcharge plus cess. Startups generate సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ ఆర్థిక వ్యవస్థను సుస్థిరబాట పట్టించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రజల అంచనాలకు అనుగుణంగానే బడ్జెట్ను రూపొందించామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. వివరాలు వరుసగా మూడోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ ఆర్థిక వ్యవస్థను సుస్థిరబాట పట్టించామని చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా ఉందని జైట్లీ తమ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశం ముందు 3 సవాళ్లున్నాయని, ఒకటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం కాగా, రెండోది దేశీయంగా డిమాండ్లు పెంచడం, మూడోది సంస్కరణలుగా జైట్లీ అభివర్ణించారు. జాతి నిర్మాణంలో పన్ను చెల్లింపుదారుల పాత్ర గణనీయమైందని, చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు రిబేట్ల ద్వారా ఉపశమనం కలిగించామని చెప్పారు. ట్యాక్స్ ట్రిబ్యునల్కు 11 కొత్త బెంచీలను ఏర్పాటు చేస్తామని, పన్నుల ఎగవేతదారులపై విచారణను వేగవంతం చేస్తామని తెలిపారు. పన్ను ఎగవేసినట్టుగా స్వచ్ఛందంగా ముందుకు వస్తే పన్నులో 50% జరిమానాతో సరిపోతుందని, లేకుంటే పన్నుకు అదనంగా 200% వసూలు చేస్తామని ఆర్థిక మంత్రి హెచ్చరించారు. రిటైర్మెంట్ సమయంలోనూ విత్డ్రాయల్స్ పైన, జాతీయ పెన్షన్ పథకం విత్డ్రాయల్స్ పైన పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఆర్థిక సేవల విషయంలో ఆధార్ను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకువస్తామని జైట్లీ తెలిపారు. స్టార్టప్ కంపెనీలకు ఊతం ఇచ్చేందుకు కంపెనీల చట్టంలో మార్పులు తెస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. బడ్జెట్లో వెండి మినహా ఇతర నగల మీద 1% అదనపు ఎక్సైజ్ డ్యూటీ విధించారు. బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాల మీద అదనపు పన్ను విధించారు. కోల్, లిగ్నైట్ మీద అదనపు పన్ను విధించారు. బీడీలు మినహా పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ పన్నును 15% పెంచారు. చిన్న డీజిల్ కార్లపై 2.5%, పెద్ద కార్లపై 4% పన్ను పెంచారు.
బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం బ్రాండెడ్ గార్మెంట్స్, ఆభరణాలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల ధరలు పెరుగుతాయి. సినిమా, విమానం టికెట్లు కూడా పెరుగుతాయి. రెస్టారెంట్లు, కేబుల్ బిల్స్, మొబైల్స్ బిల్లులు పెరుగుతాయి. బ్యూటీ పార్లర్ల వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అలాగే మద్యం, పాన్ మసాలా ధరలు కూడా పెరుగుతాయి. కాగా చెప్పులు, డయాలసిస్ వస్తువులు, గృహోపకరణాల ధరలు తగ్గుతాయి. బ్రెయిలీ పేపర్, ఈ రీడర్స్, మేడ్ ఇన్ ఇండియా, సెట్ టాప్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్ల ధరలు తగ్గుతాయి. Nearly 85% of these projects have been put back on track. India's highest ever kilometers of new highways were awarded in 2015. At the same time, India's highest ever production of motor vehicles was achieved in 2015. This is a sign of growth of the economy, but it presents a challenge also. Therefore, we have speeded up the process of road construction. I have proposed to allocate a sum of rupees 55,000 crores in the budget for roads and highways. This will be further topped up by an additional 15,000 to be raised by the NHAI through bonds. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రెండు 2016-17 కేంద్ర బడ్జెట్కు నవసూత్ర మంత్రాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సముచిత కేటాయింపులు జరిగాయి. కేంద్ర పన్నుల్లో తెలంగాణకు 13,955 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్కు 24,637 కోట్ల రూపాయలు లభిస్తాయి. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయానికి బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించారు. బాసర ట్రిపుల్ ఐటీకి 20 కోట్ల రూపాయలు ప్రత్యేకించారు. ఇన్కాయిస్కు 15 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు, విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు 106 కోట్లు, విశాఖపట్నం మెట్రోకు 3 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 1 కోటి రూపాయలు, విశాఖపట్నం ఐఐటీకి 45 కోట్లు, ఐఐఎంకు 35 కోట్లు, ట్రిపుల్ ఐటీకి 25 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్ఐటీకి 40 కోట్లు, ఇన్కాయిస్ సంస్థకు 20 కోట్లు, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి 1 కోటి రూపాయల చొప్పున కేటాయించారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అభివృద్దికి భారీగా దాదాపు 232 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విస్తరణకు కూడా 1,678 కోట్ల రూపాయలు ఏడాది ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర బడ్జెట్పై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యాలు, కేటాయింపుల నేపథ్యంలో రాష్ట పథకాలపై ప్రభావం, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, ఇతర గ్రాంట్లు తదితర అంశాలపై చర్చించారు. వీటి ఆధారంగా రాష్ట బడ్జెట్ను రూపొందించాలని అధికారులకు సూచించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ అద్భుతంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వ్యవసాయ రంగానికి, గ్రామీణాభివృద్దికి, రైతులు, మహిళల సంక్షేమానికి బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం లభించిందని మోదీ అన్నారు. కేంద్ర బడ్జెట్ను పలువురు కేంద్ర నాయకులు స్వాగతించగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. इस बजट के लिए हमारे वित्त मंत्री श्रीमान अरुण जेटली जी को हृदयपूर्वक बहुत बहुत बधाई देता हूं। गांव, गरीब, किसान, महिलाएं और युवा इस बजट का हमारा सबसे बड़ा फोकस है। इनके जीवन में क्वालिटेटिव चेंज लाने के लिए इसमें कई योजनाएं रखी गई है। यह बजट गरीबी से मुक्ति दिलाने के लिए समयबद्ध और व्यापक रूपरेखा प्रस्तुत करता है। हम सरकार की आमदनी का एक बड़ा हिस्सा राज्यों के साथ बांटते हैं, अब तो पंचायतों को भी देते हैं। वो चाहते हैं कि हमें ज्यादा मिले ताकि हम ज्यादा खर्च कर पाएं।
समाज में जो अलग अलग वर्ग है उसकी अपेक्षा है कि मुझे बजट से कोई लाभ मिल जाए। समाज में यह भी अपेक्षा है कि मुझसे टैक्स तो लिया ना जाए या कम लिया जाए, लेकिन मेरे पे खर्चा हो। जो अर्थशास्त्री हैं, इकोनॉमिस्ट हैं, वो सब ये राय दे रहे थे कि आप खर्चा ज्यादा करो तो कुछ पैसा संभाल के रखना है, कुछ तकिए के नीचे से निकालना है, कुछ कहीं रखना है, तो फिर अपनी प्राथमिकताएं तय करनी पड़ती हैं। ఉద్దేశం ఈ బడ్జెట్ లో చాలా స్పష్టంగా కనబడుతోంది. గ్రామము, రైతు కూలీ, మహిళ, యువ వీళ్లను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఒక నూతన దశను దేశానికి ఈ బడ్జెట్ తీసుకొస్తుంది. There is no big idea except one idea which yesterday was mentioned by the Prime Minister himself, that the government plans to double the farmers' income in the next 5 years. I think that is an impossible dream, and there is no, I think, inclination, no way of telling the country how it will be achieved. The budget speech, or after reading the text, what is the one big takeaway for the average citizen? It is that there is no big idea. Its only virtue is that it has left every section equally disappointed. This is the third budget of the NDA government. The first two were forgettable. The Prime Minister had promised that he would reform to transform. The word reform is a little understood but much used word. కేంద్ర బడ్జెట్పై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. వ్యవసాయానికి మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం పట్ల టీఆర్ఎస్, బీజేపీ హర్షం వ్యక్తం చేశాయి. అయితే బడ్జెట్ పేదరికాన్ని మరింత పెంచేదిగా ఉందని సీపీఐ విమర్శించింది. భారత పరిశ్రమల సమాఖ్యతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బడ్జెట్ ప్రతిపాదనలను స్వాగతించారు. బట్ ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ లో 87,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ కోసం పెట్టడం, అదేవిధంగా రోడ్స్ కోసం ముఖ్యంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏదైతే గ్రామం నుంచి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి కనెక్టివిటీ ఇస్తుందో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి 19,000 కోట్ల రూపాయలు దానికి పెట్టడం అన్నటువంటిది నిజంగా హర్షించదగ్గటువంటి అంశం. ఎందుకంటే ఒక్కసారి రూరల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదేవిధంగా రోడ్స్ సరిగ్గా డెవలప్ అవుతే ఆటోమేటిక్ గా మార్కెట్ యార్డ్స్ కానీ అగ్రికల్చర్ లో ఒక దగ్గర ఉండేటటువంటి ప్రొడక్ట్స్ ఇంకో దగ్గరికి అమ్ముకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రోజు రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పట్టణ ప్రాంతాలకు రైతు కూలీలు వలసపోతున్నటువంటి ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్దపీట వేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఈ బడ్జెట్ లో పొందుపరచడం జరిగింది. In Parliament, this is useful for the pro-corporate and pro-privatization methods is implementing this. This is India, 80% of the people of the population of the rural and the peasantry. But the budget is not reflecting that. One of the big things that I would like the government to look at is income tax exemption for working employees. With rising costs of living, I think this will make a big difference to professionals, especially in the middle class segment, which has really helped this government to come to power. అంటే ఈ కాంటెక్స్ట్ లో మనం చూడవలసింది ఏంటంటే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ హెస్ కమ్ అవుట్ వాస్ ది ప్రెజెంటేషన్ బాగా స్ట్రక్చర్డ్ గా ఉంది. హీ టాక్డ్ అబౌట్ ది 9 పిల్లర్స్ ఆన్ విచ్ హీ ప్రెజెంటెడ్ హిస్ బడ్జెట్ అండ్ హీ హ్యాడ్ కవర్డ్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆఫ్ సింప్లిఫికేషన్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇది బిజినెస్ చేయటానికి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కమింగ్ టు ఎడ్యుకేషన్, వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ లో ర్యాంకింగ్స్ లో ఇప్పటి వరకు ఇండియా నుండి చాలా చాలా తక్కువ మంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ తప్పితే అవి కూడాను
ఫస్ట్ 50లో లేవు. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేదానికి 500 కోట్ల రూపాయలని వారి కేటాయింపు జరిగిందంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి కేటాయింపులు అరుణ్ జైట్లీ గారి వల్లే సాధ్యమైందని చెప్పుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. There are a lot of issues covered, very important issues covered in agriculture. The first statement is that doubling the farmer income in 5 years' time is an intention mentioned in this, and how it is to be done over the years is to be seen. But to start with the 2016-17, a lot of initiatives are taken in creating the infrastructure around agriculture. To start with irrigation projects, government has expressed 28.5 lakh hectares will be brought under irrigation. There are some new projects. అంటే ఇప్పుడున్న ప్రస్తుత మన కేంద్ర ప్రభుత్వం చూస్తే అన్ని కూడా అభివృద్ధి దిశగానే పయనిస్తా ఉంది. అది చాలా ఆశాజనకంగా ఉంది. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే నేను దాన్ని హైలైట్ చేయాలనుకున్నా, యాజ్ ఏ ఎంప్లాయీస్ కొంచెం నిరాశ పడ్డామన్నమాట. రీజన్ ఏంటంటే ఇప్పుడు చదువులకి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆరోగ్యానికి ముఖ్యంగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ వెసులుబాటు లేకపోవడం వల్ల నిరాశ ఏంటంటే వ్యాపార ఇతర రంగాల్లో అయితే వాళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేయడానికి కుదురుతుంది. పెట్రోల్ ధర తగ్గింది, అయితే డీజిల్ ధర పెంచారు. పెట్రోల్ ధర లీటర్ను ₹3.02 తగ్గించినట్లు చమురు సంస్థలు తెలిపాయి. డీజిల్ ధర లీటర్కు ₹1.47 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో వ్యత్యాసం కారణంగా పెట్రోల్ డీజిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తగ్గిన పెట్రోల్ ధర, పెరిగిన డీజిల్ ధర నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామీణ భారతానికి పెద్దపీట వేసిన కేంద్ర బడ్జెట్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలతో సహా 9 రంగాలకు భారీ నిధులు. సామాజిక భద్రతకు ఆధార్ లింక్, వ్యవసాయ ఉపాధి హామీ పథకం అనుసంధానం. ఆదాయ పన్ను పరిమితి యథాతథం, అల్పాదాయ వర్గాలకు రిబేట్లతో ఉపశమనం. ఇంటి అద్దెపై పన్ను మినహాయింపు పరిమితి ఏడాదికి 60,000కు పెంపు, ఈపీఎఫ్ విత్డ్రాల్పై పన్ను విధింపు. అన్ని కుటుంబాలకు ₹1,00,000 మేర ఆరోగ్య బీమా, 60 ఏళ్లు దాటిన వారికి మరో ₹30,000 అదనపు బీమాతో ధీమా. కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు 14,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు 24,000 కోట్ల రూపాయల వాటా. 2 తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు భారీగా నిధులు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేందుకు బడ్జెట్ దోహదపడుతుందని ప్రధానమంత్రి ఆశాభావం. సామాన్యుడి సొంతింటి కల సాకారం అయ్యేందుకు పన్ను రాయితీలు తోడ్పడతాయని నరేంద్ర మోదీ భరోసా. పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు. లీటర్ పెట్రోల్పై ₹3 తగ్గింపు, లీటర్కు ₹1.50 లెక్కన స్వల్పంగా పెరిగిన డీజిల్ ధర. కొత్త ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమలు.